మన దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగాలంటే ఎముకలు కీళ్లు అవసరమని రోజు శారీరక వ్యాయామం చేయటం వల్ల అవి బలోపేతం అవుతాయని డాక్టర్ చల్లా భావతేజ పేర్కొన్నారు. స్థానిక 1వ డివిజన్ రామాలయం వద్ద భావశ్రీ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శరీరంలో 2 ఎముకలను కలిపేవి కీళ్లు అని, అధిక బరువు వలన శరీరం బరువంతా మోకాళ్లపై పడటం వలన కాళ్లలో ఉండే కార్టిలేజ్ అరిగిపోతుందని అన్నారు. చేతులు, కాళ్లు జాయింట్లలో ఏర్పడే వాపు, తీవ్రమైన నొప్పి కీళ్ల నొప్పుల లక్షణాలని అన్నారు. కీళ్ల నొప్పులుంటే తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. శరీర బరువు అదుపులో ఉంచాలన్నారు. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాలను అదుపులో ఉంచాలన్నారు. రోజు శారీరక వ్యాయామం చేయాలని డాక్టర్ భావతేజ తెలిపారు. అనంతరం డాక్టర్ భావతేజ, డాక్టర్ స్వాతి ఆకుల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ఐరెడ్డి సత్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, కె త్రిమూర్తులు, రాజా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎముకల సమస్యలు మెడ, నడుము, తర్వాత మెడ నొప్పి, నడుము నొప్పి, భుజాల నొప్పి, కీళ్ళ అరుగుదల, కీళ్ళ వాతము వీటన్నిటికీ చూసామండి. మేజర్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇవన్నీ వచ్చేసి ఆహారంలో నాణ్యత లేక, కల్తీ నూనె లేకపోతే ఇలాంటి వాటి వల్ల ఆహారం, తర్వాత చిన్నపిల్లలు కూడా జంక్ ఫుడ్ ఇలాంటివి తిని చిన్న వయసు నుండే కీళ్ళ సమస్యలు, కీళ్ళ అరుగుదల, ఒక 30-40కి కీళ్ళ అరుగుదల ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎలాగా ప్రివెంట్ చేయాలి, వచ్చిన దానికన్నా రాకముందే ప్రివెంట్ చేయడం ముఖ్యం. ఈ ప్రివెన్షన్ ఎలాగా, తర్వాత ఎన్ని మందులు వాడాలి, ఎక్కువ మందులు వాడచ్చా లేదా, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడితే ఏమవుతుంది, కిడ్నీలకి ఏమైనా సమస్య ఉందా లేదా, అలాంటివన్నీ చెప్పడం, లిమిటెడ్గా లేకపోతే అవసరమైన కాడికి మందులు కూడా రాయడం జరిగిందండి. మందులు ఇచ్చాము. అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. 90 నుండి 100 మంది వరకు వచ్చారు. ఏమన్నా కంటామినేటెడ్ వాటర్ ఫుడ్ వల్ల ఏంటంటే కొంచెం ఈ ఫుడ్ క్వాలిటీ తగ్గితే ఏంటంటే కొంచెం ఈ బోన్ క్వాలిటీ, కాల్షియం అబ్జార్ప్షన్ అది కొంచెం తగ్గి బోన్ స్ట్రెంగ్త్ అది తగ్గుతుందండి.